ఇది జపనీస్ గార్డెన్ అని చెప్పేసి వాళ్ళు చేస్తుంటారు. క్యూటో అనే ఒక ప్లేస్ ఉంటుంది జపాన్లో. అక్కడ 5-6 గార్డెన్స్ ఉంటాయి. క్యూటో గార్డెన్స్ అనేది వెరీ వెరీ ఫేమస్ అనమాట. కానీ వాళ్ళ బాబుని చేశాను ఇక్కడ నేను. క్యూటో గార్డెన్ వాళ్ళ బాబు అంటారు. నేనైతే ఇంత అద్భుతంగా క్యూటోలో కూడా లేదు. ఇది మాత్రం నేను బల్లగుద్ది చెప్పగలుగుతాను. నేను చాలా బాగుంది సార్ చూడటానికి. అసలు నిజంగా ఈ స్టోన్స్ ఏంటి సార్ మరి? ఇవి కూడా బాగున్నాయి. కాదండి, ఇది మేము చెక్కినవి. ఇవి చెక్కారు అలాగా? ఇవన్నీ చెక్కినవి. అలా ఉంటే బాగుండు అని అనిపించిందా సార్ మీకు? బాగుంది సార్, ఐడియా బాగుంది. ఇక్కడ ఈ చిన్న కొలం టైప్ కూడా పెట్టారు. అక్కడ ఒక ఇది లేక్, చిన్నది పాండ్. దాంట్లోంచి వాటర్ ఇట్లా ఫ్లో అయిపోయి అట్లా పోయి అక్కడ పాండ్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడ పైప్ లైన్ వేసాము. ఈ పైప్ లో నుంచి మళ్ళీ ఇట్లాగా రివర్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, ఈ జపనీస్ గార్డెనా సార్ ఇది? ఇది జపనీస్ గార్డెన్ అండి. చాలా బాగుంది. జనరల్ గా మీ హాబీస్ ఏంటి సార్? హాబీస్ వచ్చేసి ఇదే అండి, చెట్లు అంటేనే నాకు ప్రాణము. తర్వాత వచ్చేసి చెట్ల గురించి చేస్తుంటాను. వాటిని కరెక్ట్ ఆర్టిస్ట్గా నేను చెప్పాను కదా, నేను చదివింది ఫైన్ ఆర్ట్స్. ఇప్పుడు వచ్చేసి ఆర్ట్ని చేయడానికి, స్కల్ప్చర్ చేయడానికి మీడియా కింద స్టోన్, మన పాతకాలంలో లేకపోతే వుడ్, లేకపోతే మెటల్, తర్వాత వచ్చేసి ఇట్లాగా డిఫరెంట్ మెటీరియల్స్ అది వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను వాడేది వచ్చేసి బతికున్న చెట్టే నాకు ఒక మీడియా. ఓకే, సో మీ పద్దాక చెట్లతోనే ఉంటున్నారు. మీ ఆవిడ తిడతారేమో సార్, పద్దాక ఆటలతోనే ఉంటున్నావు అని చెప్పేసి. నా ఫస్ట్ వైఫ్ చెట్లే అండి. సెకండ్ వైఫే మీ వైఫ్ అంటారు. ఓకే, వావ్, అసలు ఎంత క్యూట్గా ఉంది నిజంగా. అసలు నేను హైదరాబాద్లోనే ఉన్నానా లేదంటే లండనో ప్యారిస్ అలా ఏమన్నా వెళ్ళానా అన్నట్లుగా ఉంది. అసలు ఈ చెట్లు ఎంత బాగున్నాయి. నాకు ఈ ప్లేస్లో ఉంటే నిజంగా నేను లండన్లో ఉన్నానా ప్యారిస్లో ఉన్నానా. యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మనం అక్కడ ఎక్కువ చూస్తాం. సినిమా షూటింగ్స్ కూడా అలా వెళ్తూ ఉంటారు. కానీ అలాంటిది ఇక్కడ మన హైదరాబాద్ పార్క్లో కూడా ఇలాంటివి చూస్తున్నాము. సో మీరు చూడొచ్చు, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను అంటున్నాను కదా, ఎండాకాలంలోనే ఇన్ని పూలు ఉన్నాయంటే ఇక వర్షాకాలంలో ఇంకెలా ఉంటుంది, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అది.